ఈరోజు పచ్చి కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనము ఇప్పుడు శ్రావణంలో కార్తీక పౌర్ణమికి ఎక్కువ కొబ్బరికాయలు కొడతాం కదండి. కొట్టినప్పుడు ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి పచ్చి కొబ్బరి తినడం. బెల్లంతో పాటు తినడం ఇంకా మంచిది. ఏంటంటే మనం కొబ్బరి కొట్టుకున్నాక దాన్ని తురుముకొని ఒక గిన్నె క్వాంటిటీ తోటి కొలుచుకోండి. మనం ఏ గిన్నె అయితే క్వాంటిటీ కొలుచుకుంటామో దానికి పావు కప్పు బెల్లం తీసుకోండి. పావు కప్పు లేదా అరకప్పు తీసుకొని ఇట్లా కరిగించుకోండి. పావు కప్పు అయితే స్వీట్ ఆడకాడ సరిపోదండి. హాఫ్ కప్పు అయితే చాలా. బెల్లం ఇట్లా కరిగించుకోండి. కరిగి చిక్కగా అవుద్ది. ఇట్లా చేతి పట్టుకుని ఉంటే మంచి చేతులకు అంటుకుందంటే అందులో మళ్ళీ పచ్చి కొబ్బరి వేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. కొద్దిసేపు దగ్గర పడేదాకా కుక్ చేసుకోండి. పచ్చి కొబ్బరి ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్కే కడుపు నిండిపోద్ది, అంత బాగా వస్తుంది స్మెల్. అట్లా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు చల్లారనివ్వండి. గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లారినాక ముద్దలు కట్టుకోవాలండి. అంతే, కొబ్బరి లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా. మీరు ఇక్కడ కావాలంటే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు అండి, మేము వేయలేదు. ఓన్లీ బెల్లము కొబ్బరి ముద్దలతోటే కొబ్బరి ముద్దలు చేసుకున్నామండి. ఇవి ఒక్క రోజుల్లో ఉడగొట్టారండి మా పిల్లలు, అంత బాగుంటాయి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.